విశాఖపట్నం నుండి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్గా రాకపోకలు కొనసాగించే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం మినహా ప్రతిరోజు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఏపీలోని పార్వతీపురం, విజయనగరంలలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. దీంతో విశాఖ నుండి నడిచే వందే భారత్ రైలు 4కు చేరింది. ప్రతిరోజు ఉదయం 5:45 ఈ రైలు దుర్గులో బయలుదేరి మధ్యాహ్నం 1:45 విశాఖకు వస్తుంది. తిరిగి ఈ రైలు విశాఖలో మధ్యాహ్నం 2:50 బయలుదేరి రాత్రి 10:50 దుర్గు చేరుతుంది. 16 కోచ్లతో నడిచే ఈ రైలు రాయ్పూర్, మహాసముంద్, ఖరియా రోడ్డు, కాంటాబంజీ, టిట్లాఘర్, కిసింగా, రాయ్గడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది. మొదట ఈ రైలుకు పార్వతీపురంలో స్టాప్ లేనప్పటికీ రైల్వే అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేయడంతో దానికి అంగీకరించారు. ఈ రైల్లోని 16 కోచ్లలో 14 చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ బోగీలు ఉంటాయి. ఇప్పటికీ ఈ వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరగడంతో త్వరలో స్లీపర్ వందే భారత్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపిన సంగతి తెలిసిందే. తగినన్ని స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం వందే భారత్ మెట్రో రైళ్లు కూడా రానున్నాయి. దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇప్పటికీ ఈ వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరగడంతో త్వరలో స్లీపర్ వందే భారత్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపిన సంగతి తెలిసిందే. తగినన్ని స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం వందే భారత్ మెట్రో రైళ్లు కూడా రానున్నాయి. దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు.